నేను ఒకటే ఆలోచిస్తున్నాను. సెటిలైట్లు వచ్చాయి, మనమే తిరుపతిలో స్పేస్ సిటీ పెట్టాం, శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది, దానికి సమానంగా సెటిలైట్లు కూడా తయారు చేస్తాం. ఇప్పుడు సెటిలైట్ ని అద్దెకు తీసుకున్నాం. మనం ప్రతి నెల ఒక్కసారి సెటిలైట్ తీసుకుంటే భూసార పరీక్షలు చేయడానికి అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలు తీసుకుని ఏ పంట వేసారో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో కూడా సెటిలైట్ మ్యాప్ తెప్పించుకుంటే ఎంతమంది కూర్చున్నారో కూడా తెప్పించుకోవచ్చు. ఇటీవల మీరు చూస్తుంటారు, నేను టెక్నాలజీ అనుసంధానం చేసి పింఛన్లు ఇస్తున్నా. పింఛన్లు ఇస్తే 65 లక్షల మందికి ఇస్తాం. ఏ నిమిషంలో ఇచ్చారో నాకు వస్తుంది, ఎవరిచ్చారో వస్తుంది, ఎక్కడిచ్చారో వస్తుంది. ఒక మీటర్ అటు ఇటు అక్కడ ఇచ్చారు, ఇంటి దగ్గర ఇచ్చారా, లేకపోతే నరేగా వర్క్ షాప్ ప్లేస్ లో ఇచ్చారా, హాస్పిటల్ లో ఇచ్చారా, ఎక్కడిచ్చారో వచ్చేస్తుంది. తర్వాత మళ్ళా ఫోన్ పంపిస్తున్నా మీకు అందరికి మెసేజ్. వచ్చిన అతను మర్యాదగా ఇచ్చాడా, తిట్టుకుంటా ఇచ్చాడా, లేకపోతే మిమ్మల్ని కావాలని ఇసుక్కుంటూ ఇచ్చాడా, మిమ్మల్ని ఒక స్టేక్ హోల్డర్ గా చూడాలి తప్ప ఏదో భిక్షం వేసినట్టు విసుక్కోనిస్తే అది తప్పనే ఉద్దేశంతో అది కూడా పెట్టా. అంటే టెక్నాలజీతో ఇవన్నీ సాధ్యం. అందుకే నేను ఈరోజు డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, ఇంకో పక్క సెటిలైట్ ఉపయోగిస్తాం, సెల్ ఫోన్స్ ఉపయోగిస్తాం. ఇవన్నీ ఉపయోగించి మీ అందరికి కూడా అక్యురేట్ డేటా తెప్పిస్తాం.